బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టుల సొరంగం బయటపడింది. సుక్మా బీజాపూర్ సరిహద్దులో కూంబింగ్ చేస్తుండగా డీఆర్జీ జవాన్లు సొరంగాన్ని గుర్తించారు. బాంబుల తయారీ కోసం ఉపయోగించే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తుమ్రేల్, తల్పేరు నదుల మధ్య ఈ సొరంగం ఏర్పాటు చేశారు మావోయిస్టులు. దానికి సంబంధించి ఆ విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మావోయిస్టుల సొరంగం బయటపడింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఎస్ బలరాం, ఒకవైపు మావోయిస్టుల ఏరువెత్తే లక్ష్యంగా కొనసాగుతున్న ఎదురుకాల్పులు, కూంబింగ్ ప్రక్రియ చాలా వేగవంతంగా కొనసాగుతుంది. పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులు మృత్యువాత పడుతున్నారు. అదే స్థాయిలో జవాన్లను ఎదుర్కొనేందుకు మావోయిస్టులు కూడా ఒక నూతన బంధాన్ని ఎంచుకున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. పెద్ద ఎత్తున సుక్మా బీజాపూర్ సమీపంలో ఉన్నటువంటి తుమ్రేల్, తల్పేరు నది పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక సొరంగాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సొరంగం మార్గంగా బాంబులను, ఐఈడీలను తయారు చేసేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా సామాగ్రిని, ఐరన్ వైర్స్ కావచ్చు, బాంబులకు సంబంధించిన బాటిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా లభ్యమైన పరిస్థితి అయితే జవాన్లు కనుక్కున్నారు. దాదాపుగా కిలోమీటర్ పైన కూడా సొరంగ బంకర్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఒకవైపు కూంబింగ్ వేగవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాణాలను కాపాడుకునేందుకు మావోయిస్టులను బంకర్లను ఏర్పాటు చేసుకుని దానిలో తలదాచుకునే ప్రయత్నం. అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా కూంబింగ్ వస్తున్నటువంటి పార్టీలను ఎదుర్కొనేందుకు, జవాన్లను ఎదుర్కొనేందుకు కూడా ఐఈడీలను ఏర్పాటు. అంటే ఈ సొరంగంలో ఎంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు? మరోవైపు ఇటువంటి సొరంగాలు ఇంకా ఎన్ని ఉంటాయంటూ కూడా జవాన్లు భావిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, గతంలో కూడా సొరంగాలను కనుగొన్నటువంటి పరిస్థితి మనం చూసాము. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మన విజువల్స్ లో కనిపిస్తున్నట్లుగా పెద్ద ఎత్తున వైరింగ్, పెద్దది క్వింటాలకు సంబంధించిన టన్నుల కొద్ది ఇనుప వైర్ ను కూడా తీసుకుని వచ్చిన పరిస్థితి ఉంది. ఆ ఇనుప వైర్లతో పాటు ఆ ప్రాంతంలో అంటే దాదాపుగా ఛత్తీస్గఢ్ కావచ్చు, బీజాపూర్, అబుజ్మడ్ సంబంధించి మనం ప్రధానంగా పదే చెప్పుకుంటున్న అబుజ్మడ్ చాలా కీలకమైనటువంటి మావోయిస్టు ప్రాంతం కావడంతో అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని సేఫ్ జోన్ లో ఉంచేందుకు కూడా బంకర్లను పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేస్తారని కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. జవాన్లు పెద్ద ఎత్తున కూడా దాని కూబింగ్ లో భాగంగా బంకర్లు ఎక్కడెక్కడున్నాయని కూడా వెతుకులాటను కూడా మొత్తం కూడా ప్రారంభించారు. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే గత నెలలో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో దాదాపుగా 1/2 కిలోమీటర్ పైన ఉన్నటువంటి సొరంగాన్ని కూడా మన కనుగొన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే రెండో బంకర్ ను కూడా నిన్న జరిగినటువంటి మావోయిస్టులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఈ రోజు ఆ బంకర్ ను కూడా కనుగొన్న పరిస్థితి. దాంట్లో బంకర్ లో ఎటు నుంచి ఎంత దూరం ఉంది అనుకుంటూ కూడా జవాన్లు లోపలికి దిగి దాన్ని ఎంత బారు ఉన్నటువంటి పరిస్థితి, కొలతలతో సహా దాంట్లో ఇక్కడ ఏమేమి ఏర్పాటు చేస్తారన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా వెరిఫికేషన్ చేసిన పరిస్థితి మొత్తం తనిఖీ చేసుకుని బంకర్లకు సంబంధించిన దాంట్లో అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వందల సంఖ్యలో ఒకవైపు దాదాపుగా కూంబింగ్ కు వచ్చిన పార్టీకి సంబంధించి ఐఈడీలను పెట్టి బంకర్ల ద్వారా పేల్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి జవాన్లు, పోలీసులకు సంబంధించి పెద్ద ఎత్తున కూంబింగ్ సంబంధించిన పార్టీకి చాలా అలర్ట్ గా జారీ చేసిన పరిస్థితి. బంకర్లను కనుగొనే ప్రయత్నం కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సైదులు. Malka